రామాయణం అరణ్యకాండలో 75 సర్గ. ఇక్కడ ఋష్యమూక పర్వతానికి వెళుతూ రామలక్ష్మణులు ఆ పంపా సరోవరంలో దృశ్యాలన్నీ కూడా చూడటం గురించి చెప్పబడింది. దివం తు తస్యాం యతాయాం శబర్యాం స్వేన తేజసా లక్ష్మణేన సహ భ్రాత్రా చింతాయమాస రాఘవః. శబరి తన యోగ బలంతో పరంధామానికి చేరిన తర్వాత శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణుడితో కలిసి ఇలాగా ఆలోచనలో పడ్డాడు. సచింతయిత్వా ధర్మాత్మా ప్రభావం తం మహాత్మనాం హితకారిణమేకాగ్రం లక్ష్మణం రాఘవో బ్రవీత్. ధర్మనిరతుడైన శ్రీరాముడు మాతంగ మహాముని యొక్క శిష్యుడైన ఆ మహర్షుల ప్రభావాన్ని గురించి మరొక్కసారిగా స్మరించుకుంటూ ఏకాగ్ర చిత్తంతో తనకెప్పుడూ తోడుగా ఉంటున్న లక్ష్మణుతో మళ్ళీ ఇట్లా రాముడు మాట్లాడుతున్నాడు. దృష్టోయామాశ్రమః సౌమ్య బాహ్యాశ్చర్యః కృతాత్మనాం విశ్వస్తం మృగశార్దూలో నానావిహాగ సేవితః. మహర్షుల యొక్క ఈ ఆశ్రమము పువ్వులతో పళ్ళతో చక్కగా సకల తీర్థాలతో ఉన్నట్టుగా అతి అద్భుతంగా ఉన్నది. ఎలా అయితే ఆవిడ చెప్పినట్టుగా శబరి ఆ సప్త నదులు నీళ్లు కూడా ఇక్కడే వచ్చి ఉన్నాయి ఇవన్నీ చెప్పింది. అందుకని ఇక్కడ సకల తీర్థాలతో ఇక్కడ అతి అద్భుతంగా కనపడుతున్నది. అందుకే ఇది నాకు ఆశ్చర్యాన్ని కలగచేస్తుంది అని చెప్పి సప్తానాం చ సముద్రానాం యేషు తీర్థేషు లక్ష్మణ ఉపసృష్టం చ విధివత్ పితరశ్చాపి తర్పితాః. ఇక్కడ పెద్ద పులులు అంటే ఇతర మృగాలు కూడా క్రూరాతి క్రూరమైన మృగాలు కూడా ఇక్కడ ఈ తపస్సు చేసుకున్న వాళ్ళ ప్రభావ కారణంగా క్రూరత్వాన్ని విడి అవి కూడా సాత్వికంగా ఉంటున్నాయి. అందుకే పెద్ద పులులు ఇతర మృగాలు కూడా పరస్పరం చాలా చక్కగా హింసా ప్రవృత్తి లేకుండా హాయిగా మసులుకుంటున్నాయి. వివాదాలు ఏమీ లేకుండా ఎన్నో రకాల పక్షులు కూడా ఇక్కడ చక్కగా అవి సుఖంగా జీవిస్తున్నాయి. అందుకే లక్ష్మణ ఇక్కడ సప్తసాగర తీర్థాలలో స్నానాలు చేసి పితృదేవతలకు విధి విధానంగా శ్రద్ధ తర్పణలు మనం అర్పించాము అని. ప్రణష్టం అశుభం తత్తత్ కళ్యాణం సముపస్థితం తేన తత్వేన హృష్టం మే మనో లక్ష్మణ సంప్రతి హృదయే హి నరవ్యాఘ్ర శుభమానిర్భవిష్యతి. అంటే ఇక్కడ ఈ తీర్థాల్లో మన పితృలకి తర్పణాదుకలు ఇవన్నీ కూడా మనం ఆచరించాం విధి విధానంగా. అందువల్లనే మన అశుభాలన్నీ కూడా ఇప్పుడే నశించిపోయాయి. ఇక్కడ మిత్రలాభం వల్ల మనకి శుభాలు కూడా కలుగుతాయి. ఆ కారణం వల్ల ఇప్పుడు నా మనస్సు కాస్త ఊరట చెందింది. అందుకే ఓ నరశ్రేష్ఠ నా హృదయంలో శుభ సూచకాలన్నీ కూడా సంకల్పాలుగా కలుగుతున్నాయి. ఇంతకు ముందు ఏవైతే అశుభ సూచకాలు కనిపించాయో ఇప్పుడు అంటే ఆ ప్రదేశం యొక్క ప్రభావం ఉంటుంది. లీలగా అంతర్లీనంగా చెప్పేది ఏంటి అంటే మనకి సాధారణంగా చెప్తారు మనలో మంచి లక్షణాలు ఉన్నా లేకపోయినా అటువంటి సాధు సత్పురుషుల యొక్క సాంగత్యం చేసినా సేవించుకున్నా దర్శించుకున్నా స్మరించుకున్నా మనకి పుణ్యప్రదము అని. అంటే ఇక్కడ పుణ్యం ఎలా వస్తుంది అంటే పాపం కూడా అలాగే వస్తుంది. దుష్టులకి దగ్గరగా ఉన్న వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేసే ఇవన్నీ అరాచకాలని 10 సార్లు మాట్లాడుకున్నా ఇవన్నీ ఏం చేస్తాయంటే మనలో కూడా సహవాస దోషాల రూపంలో వస్తూనే ఉంటాయి. ఇంత పుణ్యప్రదమైన జీవితాన్ని గడిపేవాడు కూడా ఆ పుణ్య ప్రదేశం యొక్క కారణంగానే ఇప్పుడు మనస్సుకి ప్రశాంతత కలిగింది. నా హృదయం ఇప్పుడు శుభ సూచకాలు అంటే ఇక్కడ అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనసు ఎప్పుడైతే కలత చెంది ఉంటుందో కలవరపాటులో ఉన్నప్పుడు అలజడిప్రాయంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవి గమనించలేని స్థితిలో ఉంటాము. అది ఎప్పుడైతే కాస్త ప్రశాంతంగా ఉంటుందో అందుకే నిర్ణయాలు కానీ ఏమన్నా కానీ కోపంలో కానీ ఆవేశంలో కానీ తీసుకోవద్దు అని చెప్తారు. కాస్త కుదుట పడినప్పుడు ఏమవుతుందంటే విచక్షణ బాగుంటుంది. నిర్ణయాలు సరైనవి తీసుకోగునేలాగా మనము ఉండగలము. తథా గచ్చ గమిష్యావః పంపాం తాం ప్రియదర్శనాం ఋష్యమూకో గిరిర్యత్యా నాతిదూరే ప్రకాశతే. అలాగే ఓ లక్ష్మణ కనులకి ఇంపైన ఈ పంపా సరోవర తీరం వెంటనే మనం వెళ్ళిపోదాం రా అని చెప్పి ఆ ఋష్యముఖ పర్వతాలు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నట్టున్నాయి కదా అనుకుంటూ ఇట్లా మాట్లాడుకుంటూ వెళుతున్నారు. యస్మిన్ వసతి ధర్మాత్మా సుగ్రీవో అంశుమతః సూతః నిత్యం వాలి భయాత్రాస్తః చతుర్భిః సహ వానరైః.
ఇక్కడ ఆ ఋష్యమూక పర్వతం దగ్గర ఆ సూర్య యొక్క అంశతో పుట్టిన ధర్మాత్ముడైన సుగ్రీవుడు అనుక్షణము వాలి తన అన్న అయిన వాలి వల్ల భయంతో ఇక్కడ నలుగురు తన వానర ప్రముఖులతో కలిసి నివసిస్తున్నాడు కదా. అవిత్వరే చాతం ద్రష్టుం సుగ్రీవం వానరర్షవం తదా దీనం హిమే సౌమ్య సీతాయాః పరిమార్గణం. అందుకే ఓ సౌమ్యుడా లక్ష్మణ, ఇక్కడ వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుని దర్శించుకోవాలని తహతహలాడుతున్నాను. సీతను అన్వేషించే కార్యక్రమంలో అతడు మనకి తోడ్పడతాడు. అంటే నిజంగా మంచి చేసేవాళ్ళు ఇప్పుడు కొంతమందికి లౌకికంగా చూసుకున్నా అంటే మనకు వాళ్ళతో పరిచయం ఉండదు, వాళ్ళని ఎప్పుడు మనం కలవలేదు, మనం చూడలేదు, మనకి తెలియదు. కాకపోతే పలానా వాళ్ళు పలానా చాలా మందికి ఇట్లా సాయం చేశారు, వాళ్ళని ఆదుకున్నారు అనేసరికి వాళ్ళ మీద మనకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. అలాగే వాళ్ళ దగ్గరికి ఎవరికి వెళ్ళినా సరే వాళ్ళకి సహాయం తప్పకుండా దొరుకుతుంది, యథాశక్తి ఏదో ఒకటి చేస్తారు అన్నప్పుడు ఇంకా మంచి భావన కలుగుతుంది. ఇప్పుడు ఏదైతే కబంధుడు చెప్పాడో ఆయన ద్వారా నీకు సీత అన్వేషణ అలాగే ఆ కార్యక్రమం అన్నిటిలో నీకు తోడ్పడతాడు అన్నప్పుడు ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అన్న ఆరాటం కలుగుతుంది రాముడికి. పైగా ఇప్పుడు నీ వల్ల తన లబ్ధి పొందుతాడు, తన వల్ల నీకు కూడా అలాగే జరుగుతుందని చెప్పాడు. తన వల్ల సుగ్రీవుడు లబ్ధి పొందేదాన్ని పక్కకి పెట్టాడు అంటే మనం చేసే వాటిని విస్మరించటం నేర్చుకోవాలి. అలాగే మనం ఎవరి ద్వారా అయితే సహాయాన్ని పొందుతున్నామో అది కొద్దిగా అయినా సరే దాన్ని ఎప్పుడూ కృతజ్ఞత భావంతో గుర్తుంచుకోవాలి చచ్చేంత వరకు కూడా. ఏవం బ్రువాణం తం ధీరం రామం సౌమిత్రిరబ్రవీత్ గచ్చావస్థీర్థం తత్ర మామపి త్వరతే మనః. ధీరుడైన శ్రీరాముడు ఇలా మాట్లాడుతుంటే లక్ష్మణుడు ఆయనతో అన్న, అందుకే నా మనస్సు కూడా ఎంతో ఆరాట పడుతూ ఉంది, అందుకే త్వర త్వరగా వెళ్ళిపోదాం అనుకుంటూ వాళ్ళలా వెళ్ళిపోతున్నారు. ఆశ్రమాస్తు తతస్తస్మాత్ నిష్క్రమ్య సా విశాంపతిః ఆజగామ తతః పంపాం లక్ష్మణేన సహా విభుః. శత్రు సంహారకుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణుతో కలిసి ఆ ఆశ్రమం నుంచి బయలుదేరి ఆ పంపా తీరానికి ఆ తీరాన్ని ఆనుకుంటూ అలా వెళుతున్నారు. సాదదర్శ తతః పుణ్యాపుదారా జనసేవితాం నానాద్రుమల్లతాకీర్ణం పంపాం పానీయ వాహినీం. అక్కడ మునులకు పవిత్ర పంపా సరస్సు చూసుకుంటూ అక్కడ వాళ్ళకి దానికి ఆధారం అందుకు ఆవాసమైన ఆ తీరాన్ని చూసుకుంటూ ఆ సరస్సు కూడా ఎలా ఉంది అంటే ఎన్నో రకాల చెట్లతో అక్కడ తీగలతో అల్లుకుని ఉన్నాయి. తీగలు ఎలా అయితే నేల మీద ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఉన్న చెట్లకి ఆ తీగలు అల్లుకుని ఉన్నాయి. పద్మేహ సౌగంధిక్యేహ స్తామ్రాం శుక్లాం కుముదమండలేహ నీలాం కువలయోద్ఘాటేహ బహువర్ణాం కుతామివ. అక్కడ ప్రవచించేటి అంటే ఆ నీళ్లు కానీ అక్కడ నీరు కూడా ఎలా ఉంది అంటే చాలా స్పష్టంగా కనిపించేలా, కింద కూడా ఏమున్నాయి చూసేలాగా అంత మాలిన్యాన రహితంగా ఉన్నాయి, పైగా మధురంగా ఉన్నాయి. ఆ సరస్సులో మళ్ళీ సువాసన వెదజల్లేలాగా ఉన్నాయి. అక్కడ పువ్వులన్నీ కూడా తెల్లని నల్లని కలువరి సమూహాలన్నీ కూడా ఇక్కడ ఒకదానికి ఇంకోటి అందాన్ని పెంచేలాగా ఆ వన్నెలు చిన్నెలతో ఉన్నట్టుగా అందంగా ఉంది ఆ ప్రదేశం అంతా కూడా. సాతామాసాధ్య వైరామో దూరాదూదక వాహినీం మాతంగ సరసం నామ హ్రదం సమవగ అహత. అంతటా శ్రీరాముడు అక్కడ ఆ నీటిని ఆ పంపా సరస్సు యొక్క తీరంలో కొంత దూరం నడిచి మాతంగ సరస్సు అన్న పేరుతో ప్రసిద్ధికెక్కిన ఆ మడుగులో స్నానం ఆచరించాడు. అరవిందోత్పలవతిం పద్మ సౌగంధికాయుతాం పుష్పితాం రావణోపేతాం బర్హీనోద్గుష్ట నాధితాం. ఆ పంపా సరస్సులో కమలాలు కలువలు పువ్వులు ఎర్ర ఇవన్నీ తామరలు ఎంతో అందంగా ఉన్నాయి. దాని తీరంలో కూడా అంతటా చక్కగా పుష్పించిన పూలతో అలాగే ఇక్కడ మామిడి తోపులతో విరజిల్లుతున్న ఆ చెట్లు ఉన్నాయి, అలాగే నెమళ్ళొక కింకారాలు కూడా విన్నేలాగా ఉన్నాయి. తిలకే బీజపూరైశ్చ దవ్యేహ శుక్లధూమ్రైస్తథా పుష్పిత్యేహ కరవీరైశ్చ పున్నగైశ్చ సుపుష్పితేహ. అక్కడ
తిలక వృక్షాలు, దానిమ్మ చెట్లు, చండ్ర, ఏరుమద్ది, పుష్పించిన గన్నేరు పూలు, విరబూసిన సురపొన్న ఇట్లాంటి ఎన్నో చెట్లతో పైగా ప్రతి ఒక్క చెట్టు పూల చెట్టయితే పూలు కూడా విరివిరిగా కాసి ఉన్నాయి అన్నట్టుగా ఉన్నాయి. పైగా సువాసనము జాజి, మల్లె, పొదలు, మర్రి ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో చెట్లక్కడున్నాయి. మాలతి కుందగుల్మేశ్చ బాండిర్నేర్చులేహస్తథా అశోకేహ సప్తపర్ణేశ్చ కేతకేరతిముక్తకీహ అన్యై వివిధైర్వృక్షైః ప్రమదామివ భూషితాం సమీక్షమానో పుష్పాఢ్యం సర్వతో విపులధ్రువం. అశోక చెట్లు, అలాగే ఇట్లా మొగలి గురువింద చెట్లు, ఇంకా ఎన్నో రకాల చెట్లు వృక్షాలన్నీతో ఆ పంపా సరస్సు ఎన్నో అలంకారాలతో ఉన్నట్టుగా ఇప్పుడు ఒకటి అలంకరించుకుని వేరే అయితే తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది. ఇక్కడ అన్ని రకాల అలంకారాలతో ఎంతో నిండుగా ఉన్నట్టుగా అక్కడ ఉన్నది. దాని తీరంలో అక్కడ వనాలు కూడా చక్కగా చూసుకుంటూ ఆ ఇద్దరు ముందుకి సాగిపోతూ ఉన్నారు. कोयिष्टेके चेरुर्जनक्यैः शतपत्रेश्च कीरक्यैः एतश्चान्यैश्च विहङ्गैः नादितं तु वनं महत् ततो जग्मतुरव्यग्रो राघवो सुसमाहितो तद्वनं चैव सरसः पश्यन्तौ शकुनिर्युतम्. ఇలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ అక్కడ రంగురంగుల పువ్వులు కలిగి ఎంతో దూరం వ్యాపించి ఉన్న ఆ చెట్లు ఎంతో రమణీయంగా ఉన్నాయి. అలాంటి పక్షులు, నెమళ్ళు ఇటువంటి జీవరాశులు అవన్నీ కూడా చూసుకుంటూ ఇవన్నీ ఆ వనానికి అందాన్ని తీసుకొచ్చేలాగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా చాలా ఏకాగ్ర చిత్తులై పక్షులతో కలకల్లాడుతున్న సరస్సుని అవన్నీ చూసుకుంటూ అలా ముందుకి సాగిపోతున్నారు. సాదదర్శ తతః పంపాం శీత వారినిధిం శుభాం ప్రహృష్టా నానాశకూనాం పాదపైరుపశోభితం. మరలా వాళ్ళు చల్లి ఆ నీటితో సంతోషంగా కేరింతలు కొడుతున్న పక్షుల్ని, ఎన్నో రకాల వృక్షాలతో విరాజిల్లుతున్న ఆ పంపా సరస్సుని చూసుకుంటూ ముందుకు వెళుతున్నారు. సరామో వివిధాన్ వృక్షాన్ సరాంసి వివిధాని చ పశ్యన్ కామభిసంతప్తో జగామ పరమం హ్రదం. శ్రీరాముడు ఇలా ఎన్నో రకాల చెట్లతో, ఎన్నో రకాల పూల చెట్లు, పళ్ళ చెట్లు ఇవన్నీ చూసుకుంటూ పక్షుల్ని ఇవన్నీ చూసుకుంటూ ఆ సీత ఎడబాటుకి పరితపిస్తున్న వాడే పంపా తీరంలో ఇంకా ముందుకి సాగిపోతున్నారు. पुष्पितोपवनोपेतां सालचम्पकशोभितां षट्पदोघा समाविष्टां श्रीमतीम् अतुलप्रभाम्. ఆ తీరంలో దగ్గరలో ఉన్న ఆ ఉపవనాల్ని పువ్వులతో కలకల్లాడుతున్న పైగా మధ్య వృక్షాలు, సంపెంగ పూలు పైగా ఇవన్నీ శోభాయమానంగా ఉన్నాయి. అంటే నిజంగా బాధ అన్నది నిజంగా మనసుకి కొన్ని కొన్ని ఉంటాయి. పక్కనే మనిషి పడిపోయి ఉంటాడు గానీ, వాడు ఎటన్నా పోనీ అన్నట్టుగానే చూస్తూ ఉంటాం. కొన్ని నిజంగా మనిషి మనకి పక్కన లేరు కానీ, వాళ్ళు బాగా మనకి కావాల్సిన వాళ్ళని మనం ఎప్పుడైతే అనుకుంటాం, వాళ్ళు చాలా దూరాన ఉన్నా సరే మనకి వాళ్ళకి ఏదన్నా అయ్యింది అంటే ఎలా ఉన్నారో ఏంటో అన్నది ఆ తపనలోనే ఉంటారు. మన చుట్టూ ఎటువంటి ఆహ్లాదకరమైనవి ఉండి ఓ పెద్ద ఫంక్షన్‌లో ఉన్నప్పటికీ కూడా ఆ చింత వాళ్ళ మీద ఎలా అయితే ఉంటుందో, అలాగే ఇంత ఆహ్లాదకరమైనవి ఉండి ఎన్నో శుభ రకంగా సూచకాలు కనిపిస్తున్నప్పటికి కూడా సీతంతా బాహ్య ప్రాణం రాముడికి కాబట్టి ఆయన మనస్సు ఇంకా ఎందుకంటే ఇట్లాంటి ప్రదేశంలో నా సీతతో ఉంటే ఎంత బావుంటుంది, నా సీతకి ఇవన్నీ చూపిస్తే ఎంత బావుంటుందన్న ఆలోచనలోనే ఉన్నాడు కాబట్టి అలానే ఉంటాడు ఎవరైనా. అంటే ఒకళ్ళని నీ జీవితంలో భాగస్వామిగా చేసుకున్నావంటే అర్థం ఏంటంటే, సుఖంలో, సంతోషంలో అన్నిటిలోనూ కూడా వాళ్ళెప్పుడూ నీతోనే ఉండేలాగా ఉండాలి. ఒకరికి ఒకరై ఉంటూ అక్కడ ఉన్న ఆ స్థితి నుంచి ఇంకా పురోగతి మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు మళ్ళీ అన్ని రకాల తోడ్పడుతూ దాన్ని ముందుకి సాఫీగా తీసుకెళ్ళటానికి సహచర్యము అంటారు దాన్ని. ఇలా చేసుకున్న వాళ్ళు కాబట్టి ఆ తపనెప్పుడూ కూడా అవతల వాళ్ళు లేకపోతే అది లోటెప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. स्फटिकोपमातोयाढ्यां श्लाक्ष्णावालुकसन्ततां सतां दृष्ट्वा पुनः पम्पां पद्मसौगन्धिकैर्युताम् इत्युवाच तथा वाक्यं लक्ष्मणं सत्यविक्रमः. ఇక్కడ తుమ్మెద గుంపులు గుంపులుగా ఉండి అవి ఏవైతే కోతలు కూస్తున్నాయో అవన్నీ వినుకుంటూ ఆ తీరంలో దగ్గరున్న కాంతులతో తేజస్సులతో ఉన్న సరస్సు ఎలా ఉంది అంటే స్ఫటికం ఎలా అయితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంతలాగా నీళ్లు కూడా అంత స్వచ్ఛంగా ఉన్నాయి. మురుకు ఇవేమీ లేకున్నా పైగా అక్కడ పువ్వులు కూడా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎవరు కొయ్యరు పాడవు పైగా అవి ఎప్పటికీ వాడిపోకుండా సుగంధాలతోనే ఎప్పుడూ ఉంటాయి.
ఆ స్వచ్ఛమైన జలములు ఇవన్నీ మనోహరంగా ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ పద్మాలతో, ఆ పరిమళాలతో గుబాళిస్తుంది ఆ పంపా సరస్సు. సత్య పరాక్రముడైన శ్రీరాముడు మళ్ళీ లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు. अस्यास्तीरे तु पूर्वोक्तः पर्वतो धातुमण्डितः ऋष्यमूक इति ఖ్యాతః పుణ్యః పుష్పితపాదపః. ఋష్యమూకము అన్న పేరుతో ప్రసిద్ధికెక్కిన పవిత్రమైన పర్వతము గైరికాది ధాతువులతో ఎంత చక్కగా విరసిల్లుతుందో చూడు లక్ష్మణ. ఇది విరబూసిన చెట్లతో శోభయమానంగా ఉన్నది. ఈ పంపా తీరంలో కలదు అని ఇంతకు ముందు కబంధుడు కూడా చెప్పాడు కదా, అదే కదా ఇది అన్నట్టుగా. హరేరుక్షరౌజు ఉన్నామః పుత్రస్తస్య మహాత్మనః ఆధ్యాస్తే తం మహావీర్యః సుగ్రీవ ఇతి విశ్రుతః. మహాత్ముడైన ఋష్యరజుడు ఆ వానరుడి కుమారుడు సుగ్రీవుడు. మహావీరుడు ఖ్యాతికెక్కిన అతను ఈ ఋష్యముఖ పర్వతం పైన నివసిస్తున్నాడు కదా. సుగ్రీవమభిగచ్చత్వం వానరేంద్రం నరర్షభ ఇత్యువాచ పునర్వాక్యం లక్ష్మణం సత్య విక్రమం. ఓ నరశ్రేష్ఠ, ఆ వానర ప్రముఖుడు ఆ సుగ్రీవుడి దగ్గరికి బయలుదేరదాం అని చెప్పుకుంటూ శ్రీరాముడు ఆ సత్యపరాక్రమైన లక్ష్మణుతో మళ్ళీ ఇలా అంటున్నాడు. రాజ్యభ్రష్టేన దీనేన తస్యాం ఆసక్తచేతసా కథం మయా వినా శక్యాం సీతాం లక్ష్మణ జీవితుం. ఓ లక్ష్మణ, ప్రస్తుతం నేను రాజ్యాధికారానికి దూరం అయిపోయి చాలా దీన అవస్థలో ఉన్నాను. ఇలాంటి స్థితిలో సీతాదేవి నన్ను ఓదారుస్తూ నాకు చాలా ఊరట కలిగించేది. అంటే నిజంగా సహధర్మచారిణి అంటే ఏంటంటే ఇక్కడ భార్య అయినా భర్త అయినా అవతల వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తొలగించేలాగా, పైగా అందులోంచి బయటపడేలాగా ఆ ఒడిదుడుకుల్లో మనతో కలిసి ఉండేవాళ్ళు. అంతేగాని నిష్ఠూరాలు అవన్నీ చేస్తూ ఇంకా బలహీనపరిచేలాగా, అందులోంచి మనం బయటపడే ప్రయత్నాన్ని కూడా కోల్పోయే స్థితికి మనం దిగజార్చేలాగా వాళ్ళు ఉండకూడదు. అన్నీ కోల్పోయినా సరే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను విడవకుండా నా చెంతే ఉండేది నా సీత. కనుక ఆమె నాకు పదే పదే మనస్సులో మెదులుతూనే ఉన్నది. అలాంటి సీత నా చెంత లేకుండా నేను ఎట్లా జీవించగలను. ఇత్యేవముక్త మదనాభిపీడితః సలక్ష్మణం వాక్యమన్యన్యచేతసం వివేశ పంపాం నళినీం మనోరమాం రఘుత్తమా శోక విషాదయంత్రితః. సీత ఎడమాటుతో దుఃఖానికి లోబడిపోయిన శ్రీరాముడు తన మాటలను సావధానుడై వింటున్న లక్ష్మణుతో మళ్ళీ ఇట్లా అంటున్నాడు. ఎందుకు అంటే శోక విషాదానికి లోబైపోడి ఏమీ చెయ్యలేకుండా ఉన్న శ్రీరాముడు లక్ష్మణుతో కలిసి ఆ పద్మాలను కలకల్లాడుతున్న అంటే ఇక్కడ ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశం. అన్నీ కోల్పోయాను, రాజ్యం లేదు, నాకు ఎవ్వరూ లేరు, నా వాళ్ళంటూ ఎవ్వరూ లేకుండా సీత నన్నే నమ్మి వచ్చింది. కనీసం ఇట్లాంటి ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని చూపించడం తప్పితే చేసేవాడు ఏం లేదు ఇప్పుడు అతడు. ఎందుకంటే ఆ వనవాస జీవితాన్ని గడుపుతున్నాడు. ఇప్పుడు అక్కడ కూడా ఏదీ లేని స్థితిలో కూడా అంతలాగా ఆనందంగా గడిపేది అలాంటిది ఆ సీత ఇప్పుడు నాకు మళ్ళీ దూరం అయిపోయింది. అందుకే మనస్సు ఇక్కడ ఇవన్నీ చూసి కూడా ఉల్లాసభరితమైన వాతావరణం ఉన్నప్పుడు కూడా ఆ సీతే తలంపులోకి వస్తుంది. అందుకే ఇక్కడ ఇంత కలకల్లాడి ఆ మనస్సుకి ఉల్లాసపరిచేలాగా ఈ సరస్సు ఉంది ఇక్కడ. అయినప్పటికీ కూడా సీత ఉంటే బాగుండన్న ఆలోచనే వస్తుంది అని చెప్పి మళ్ళీ యథావిధి విధి విధానంగా ఎలా అయితే వీళ్ళు చేయాలో అక్కడ మళ్ళీ స్నానం చేయటానికి వెళ్ళారు. తతో మహత్వర్త్మా సుదూర సంక్రమః క్రమేణ గత్వా ప్రతికూలధన్వం దదర్శ పంపాం శుభదర్శకానాం అనేక నానావిధ పక్షి జానకాం. చిత్రకూటం నుంచి చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీరాముడు క్రమక్రమంగా ఇలాగా ఆ పాదాలతో నిండిపోయి ఉన్న ఆ బాటసారులకు ప్రవేశించడానికి అసాధ్యమైన కబంధుడు చెప్పిన ఆ వనానికి చేరుకున్నాడు. తర్వాత ప్రభు ఎన్నో రకాల రంగురంగుల పక్షులతో దర్శనీయంగా ఉన్న వనముల్ని, ఆ పంప సరోవరాన్ని అన్ని దర్శించుకుంటూ కబంధుడు చెప్పిన ఆ చిహ్నాలన్నిటినీ చూసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 75 సర్గా సంపూర్ణం. అలాగే అరణ్యకాండ దీంతో సంపూర్ణం.